మీర్జాపూర్లో మన మున్నా భయ్య ఉంటాడు కదా. సో మున్నా భయ్య అయితే ఇందులో నటించాడనమాట. మామూలుగా ఉండదు. అందులో క్యారెక్టరైజేషన్ మనకు తెలుసు కదా, చదువుకొని ఏదో ఐఎస్ బైఎస్ అయ్యి దేశానికి సేవ చేయండిరా అంటాడు కదా. సో ఇందులో అయితే మాత్రం ఫుల్ డిఫరెంట్ అనమాట. స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళ సిస్టర్తో కాంపిటీషన్లో పాల్గొంటూ ఉంటాడు, అంటే హోటల్ని గెలుచుకోవడానికి, అలాగే ఆస్తుల్ని గెలుచుకోవడానికి. ఎందుకు మనం మాట్లాడుకోబోతుంది దేని గురించి అంటే మాత్రం లైఫ్ హిల్ గై అని చెప్పి కొత్తగా వెబ్ సిరీస్ అయితే వచ్చింది. సో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అంటే బాగా ల్యాగ్ ఎక్కువ ఉంది ఓపెన్గా చెప్పాలంటే. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి నెమ్మదిగా ఏంటి ఇంత స్లోగా వెళ్తుంది, అసలు ఎందుకు ఈ సీన్లో అనిపిస్తూ ఉంటుంది. అది నెమ్మదిగా ఎపిసోడ్స్ పెరుగుతూ ముందుకు వెళ్ళే కొద్దీ బాగుంది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో చివరికి వచ్చేపాటికి మాత్రం మంచి ఎండింగ్ ఇచ్చాడులే అని సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. కాకపోతే మన మున్నాబాయ్ యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు చాలా డిఫరెంట్ అనమాట. యాక్టర్ మామూలుగా లేదు, అసలు క్యారెక్టర్లో కరెక్ట్గా సెట్ అయిపోయాడని చెప్పొచ్చు. అలా అయితే ఉంటుంది. అసలు స్టోరీ ఏంటి అంటే మాత్రం ఒక పెద్ద ఆయన ఉంటాడనమాట. ఆయన ఏంటి అంటే చాలా కోట్లకి అధిపతి. సో ఆయన ఒక హోటల్ పల్లెటూరులో కూడా పెట్టుంటుంది. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పెట్టేస్తారు. సో ఆ హోటల్ అలా నెమ్మదిగా ఓల్డ్ అయిపోతూ ఎవరు పట్టించుకోక పాడైపోతూ ఉంటుందన్నమాట. సో ఈయనైతే ఒక షరతు పెడతాడు, కండిషన్ ఏంటి అంటే ఈ హోటల్ని ఎవరైతే టేక్ ఓవర్ చేసి నీట్గా చేసి మళ్ళీ కస్టమర్స్ అందరూ వచ్చేలాగా బాగా ఫేమస్ చేస్తారో వాళ్ళకి నేను మెడల్స్ టైప్లో ఇస్తాను. సో మీరు ఎవరైతే ఎక్కువ సాధించగలుగుతారో నేను ఇచ్చిన టాస్కుల్లో వాళ్ళకి ఆ హోటల్ వస్తుంది అని చెప్తాడనమాట. సో వీళ్ళిద్దరైతే చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయి ఇద్దరు హెవీగా కష్టపడుతూ ఉంటారు. ఒకవైపు ఏమో మన మున్నాభయ్య వాళ్ళ సిస్టర్ ఏమో ఏకంగా ప్రజలందరికీ తెలియాలి అని చెప్పి ఆ హోటల్లో ఒక రూమ్లో దయ్యం ఉంది అని చెప్పి క్రియేట్ చేస్తుంది అనమాట. సో చాలా వైరల్ అయిపోద్ది. ఆ రూమ్ చూడడానికే చాలామంది యూట్యూబర్స్ వాళ్ళందరూ వెళ్తారు. సో మొత్తానికి ఫేమస్ అయ్యిద్ది. అక్కడ స్టే చేసే వాళ్ళు కూడా పెరుగుతారనమాట. అలా అయితే ఆవిడ ఫేమస్ చేస్తుంది. ఇంకొక వైపు ఏమో ఆయన పార్టీస్ అని షూటింగ్స్ అని ఇలా అందరికీ తెలిసేలాగా, అంటే మూవీ షూటింగ్ జరిగితే మనీ వస్తుంది, అలాగే ఫేమస్ అవుతుంది కదా హోటల్. సో అలా అయితే చేస్తూ ఉంటారనమాట. మరి ప్రయాణంలోనే మన మున్నాభయ్యకి ఒక అమ్మాయి పరిచయం అవటము, ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా ఎలా అయితే మారుతుంది అనమాట మొత్తానికి. సో ఇదంతా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ మాత్రం ఫుల్ వెరైటీ ఉంటుంది అనమాట. అదైతే అసలు ట్విస్ట్ ఆల్రెడీ ఓటీటీలోనే కాబట్టి ఆ ట్విస్ట్ చెప్పేయచ్చు. సో ఇదైతే చూడకూడదు అనుకుంటే ఇక్కడతో ఆపేయండి, స్పాయిలరు. ఏంటి అంటే మాత్రం ఆ ట్విస్ట్ ఇంకేదో కాదు, మొత్తంగా 600 కోట్లు. ఓకే, ఆ పెద్ద ఆయన మొత్తంగా 600 కోట్లను అయితే వీళ్ళిద్దరికీ ఇస్తాడనమాట. వీళ్ళు సంతకం కూడా పెట్టించుకుంటాడు వెంటనే. అసలు ఆ పేపర్స్ ఏంటో కూడా చదవకుండా వీళ్ళిద్దరూ సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టిన తర్వాత ఆ పెద్ద ఆయన ట్విస్ట్ రివీల్ చేస్తారనమాట. ఎప్పుడు వీడియో కాల్లోనే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. హైలైట్ వీడియో కాల్లో ఒక పెయింటింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఆయన మాత్రం కనబడుతూ మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ ఆఫీస్లో. అసలు ట్విస్ట్ ఏంటయ్యా అంటే మాత్రం ఆ 600 కోట్లు ఆస్తి కాదనమాట, అప్పులు అనమాట. సో అప్పులు వీళ్ళిద్దరూ తీర్చుకోవాలి ఆ హోటల్ మీదే. సో అదైతే మాత్రం ఇద్దరికి ట్విస్ట్ అదిరిపోద్ది అసలు. మరి ఆ పెద్ద ఆయన ఏం చేస్తున్నాడురా అంటే ఆఫీస్ అంతా మొత్తంగా బ్యాంక్ వాళ్ళు జప్తు చేస్తే ఆయన ఓన్లీ ఆ టేబుల్లో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళతో. ఎందుకు అంటే ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి అనమాట, మోటివేషనల్గా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అంతా అయిపోయాకైతే రివీల్ చేస్తాడు. మరి ఇప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలంటే ఆ హోటల్ని ఎలాగో ఒక మంచి గాడి ఎక్కిచ్చారు కదా, సో ఆ హోటల్ ద్వారా వచ్చే డబ్బుతో తీర్చేయండి అప్పు అంటాడు అనమాట. అది మాత్రం హైలైట్ అసలు. సో బాగుంటుంది. అంటే కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి, ఎమోషనల్గాను బాగుంటాయి, అలాగే లవ్ సీన్స్ ఇవన్నీ కూడా ఓవరాల్గా పెట్టారు. సో చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ల్యాగ్ అనిపిస్తుంది ఖచ్చితంగా, తర్వాత వచ్చే ఎపిసోడ్స్ బాగుంటాయి. ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.